ఫైనల్గా ఈ సెషన్లో మనం ఈ బటన్స్కి ఏ విధంగా యాక్షన్ స్క్రిప్ట్ ప్లేస్ చేయాలి అనేది చూస్తాం. సో ఫస్ట్ అన్నిటికీ కూడా నేమ్స్ క్రియేట్ చేయండి. న్యూస్ బటన్కి ఆల్రెడీ news_btn అనే నేమ్ ఉంది. అదేవిధంగా వెదర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ weather_btn అనే నేమ్ ఇవ్వండి. అట్లనే sports_btn అట్లనే గోల్ఫ్ పైన క్లిక్ చేస్తే టెక్స్ట్ వస్తుంది. సైడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు బటన్ వస్తుంది. బటన్ 1 అని ఉంది. అట్లా కాకుండా golf_btn అట్లనే అంటే బటన్ 1 బటన్ 2 అట్లా ఉంటే కోడ్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఏ బటన్ కోడ్ అనేది. అందుకని స్పెసిఫిక్గా మీరు ఆ నేమ్స్ మార్చుకోండి. అట్లనే లాస్ట్ దానికి basketball_btn ఇట్లా అన్నిటికీ నేమ్స్ ఇవ్వండి. తర్వాత ఈ కాంటాక్ట్ అస్ అనే దానికి అక్కడ క్లిక్ చేయగానే మీరు కాంటాక్ట్ డీటెయిల్స్కి మెయిల్ పంపించే విధంగా రావాలి. కాబట్టి దీనికి ఒక సింబల్ని క్రియేట్ చేసుకోండి. కన్వర్ట్ టు సింబల్ కాంటాక్ట్ అని దీనికి బటన్ అని ఇవ్వండి. ఓకే. సో దీనికి నేము సంథింగ్ నేము ఇచ్చాను. సో ఇట్లా అన్నిటికీ నేమ్స్ క్రియేట్ కావడం జరిగింది. సో ఇప్పుడు మనం కోడింగ్ మొదలు పెట్టచ్చు. న్యూస్ అనే దానికి ఆల్రెడీ కోడ్ ఉందండి. న్యూస్ బటన్ మీద క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన ఇక్కడ యాక్షన్ స్క్రిప్ట్ మీద రైట్ క్లిక్ చేసి యాక్షన్స్ అని తీసుకోగానే చూడండి మనం ప్రీవియస్ సెషన్స్లో గో టు న్యూస్ అని గో అండ్ స్టాప్ న్యూస్ అనే లేబుల్ మీద క్లిక్ చేస్తే న్యూస్ దగ్గరికి వెళ్ళేటట్టు ఇచ్చున్నాం. కావాల్సి ఉంటే మీరు ప్లే చేసి చూడొచ్చు. చూడండి క్లిక్ చేయగానే ఆ యొక్క చాపర్ ఫైల్ రన్ అవుతుంది. చాపర్ యానిమేషన్ రన్ అవుతుంది. అట్లనే నెక్స్ట్ వెదర్ మీద క్లిక్ చేసినప్పుడు సంథింగ్ ఏదో ఒక వెబ్సైట్ వచ్చే విధంగా మనం కోడ్ రాద్దాం. సో దానికి మనం ఈ యొక్క బటన్ సెలెక్ట్ చేసి ఖచ్చితంగా ఈ ఫ్రేమ్ స్టార్టింగ్ ఫ్రేమ్ దగ్గర ఉండాలి. సో కీ ఫ్రేమ్ దగ్గర సో వెదర్ బటన్ క్లిక్ చేసాం. ఇప్పుడు మనం కోడ్ స్నిప్పెట్స్లో టైమ్ లైన్ నావిగేషన్ కాకుండా యాక్షన్స్ అనేది తీసుకుందాం. గో టు వెబ్ పేజ్ అని ఉంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో మనం ఇచ్చిన పర్టికులర్ వెబ్ పేజ్ దగ్గరికి వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తుంది అనమాట. సో నేను adobe.com కాకుండా బై డిఫాల్ట్ అది వచ్చింది. adosoftforyou.com అని ఇవ్వడం జరిగింది. సో క్లోజ్ చేయండి. ఇప్పుడు వెళ్ళి ప్లే చేసి చూడండి. ఆ పర్టికులర్ వెబ్సైట్ ఓపెన్ అయ్యేదానికి ఇక్కడ కనెక్ట్ అవుతుందన్నమాట. adosoftforyou.com వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే క్లోజ్ చేస్తున్నాను ఓపెన్ కాకముందరే. తర్వాత
మీరు నెక్స్ట్ ఇదే విధంగా కాంటాక్ట్ అస్ కూడా తీసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ గో టు వెబ్ పేజీ దీన్నే తీసుకోండి. ఇక్కడ వెబ్ పేజ్ కాకుండా మీరేం చేస్తారంటే దీన్ని కాస్త మెయిల్ టు కోలన్ అనిచ్చి ఆ యొక్క అడ్మిన్ అట్ ఇట్లా మెయిల్ ఐడి ఇవ్వండి. ఓకే, క్లోజ్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి ఆ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ పంపించేదానికి సంబంధించిన ఇది ఓపెన్ అయింది మీ యొక్క ఆఫీస్ అవుట్లుక్ ద్వారా. ఓకే, తర్వాత ఈ బటన్స్కి మనం కోడ్ రాయాలి. స్పోర్ట్స్ బటన్ క్లిక్ చేసిన తర్వాతే రిమైనింగ్ అనేటివి కనిపించాలి. అంతకు ముందర కనిపించాల్సిన అవసరం లేదు. ఈ 3 బటన్స్ కూడా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? స్పోర్ట్స్ అనే లేయర్ కింద ఉన్నాయి. కాబట్టి స్టార్టింగ్లో ఇవి కనిపించకుండా చేద్దాం. సో ఈ కీ ఫ్రేమ్ తీసుకెళ్ళి న్యూస్కి ఫుట్బాల్కి మధ్యలో ప్లేస్ చేయండి. సో స్టార్టింగ్లో ఇది కనిపించదు. ఫస్ట్ ఏమో టెక్స్ట్ వస్తుంది, తర్వాత న్యూస్ వస్తుంది క్లిక్ చేస్తేనే. బేసిక్గా అయితే చూడండి ఇప్పుడు ఏమి ఆ బటన్స్ కనిపించటం లేదు. సో ఎప్పుడైతే స్పోర్ట్స్ బటన్ క్లిక్ చేస్తారో అప్పుడు ఈ యొక్క ఈ బటన్స్ ఉన్న లేయర్ దగ్గరికి రావాలి. కాబట్టి ఇక్కడ వీటికి సంబంధించి ఇంకొక లేబుల్ క్రియేట్ చేయండి. సో ఇన్సర్ట్ టైమ్ లైన్ కీ ఫ్రేమ్. సో దానికి లేబుల్ నేమ్ స్పోర్ట్స్ అని ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లోకి తీసుకెళ్ళి ఈ స్పోర్ట్స్ బటన్ మీద క్లిక్ చేసి కోడ్ స్నిప్పెట్స్లో టైమ్ లైన్ నావిగేషన్ గో టు ఫ్రేమ్ అండ్ స్టాప్ అనే దాన్ని తీసుకోండి. ఇక్కడ మీకు 5 అని వచ్చింది. మీరు ఎక్కడ స్టాప్ కావాలి? స్పోర్ట్స్ అనే లేబుల్ దగ్గర స్టాప్ కావాలి కాబట్టి స్పోర్ట్స్ అని ఆ యొక్క లేబుల్ నేమ్ ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేసి చూడండి. స్టార్టింగ్లో స్పోర్ట్స్ లేదు, స్పోర్ట్స్కి సంబంధించిన ఈ యొక్క బటన్స్ లేవు. ఇప్పుడు క్లిక్ చేస్తే అవి వస్తాయన్నమాట. అయితే స్పోర్ట్స్ వచ్చిన తర్వాత ఇది ప్లే కాకూడదు కాబట్టి మనం ఆ యొక్క న్యూస్ దీన్ని బ్లాంక్ కీ ఫ్రేమ్ని యొక్క స్పోర్ట్స్ వచ్చినప్పుడు బ్లాంక్ చేసేద్దాం. అంటే దీన్ని డ్రాగ్ చేసి బ్యాక్ తీసుకెళ్ళిపోండి, సరిపోతుంది. సో ఇప్పుడు ప్లే చేసి చూడండి. స్పోర్ట్స్. సో బ్యాక్గ్రౌండ్ ఏమీ కనిపించడం లేదు, అదనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క బటన్ ఈ యొక్క గోల్ఫ్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ప్రెస్ చేసినప్పుడు ఆ సంబంధించిన ఆ యొక్క క్లిప్స్ రావాలి. కాబట్టి ఇప్పుడు గోల్ఫ్ బటన్ మీద నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి లేబుల్ గోల్ఫ్ అని ఇస్తాను. అట్లనే ఫుట్బాల్ సెలెక్ట్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని గో టు ఫుట్బాల్ లేబుల్. అట్లనే బాస్కెట్బాల్ సెలెక్ట్ చేసి క్యాన్సిల్.
ఇక్కడ ఖచ్చితంగా బటన్ సెలెక్ట్ అయ్యేటట్టు చూడండి. పైన టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది మీకు. సో ఇప్పుడు బాస్కెట్బాల్. సో అన్నిటికీ కూడా కోడ్ రాయడం జరిగింది. ఇప్పుడు టెక్స్ట్ మూవీ, స్పోర్ట్స్ క్లిక్ చేశాను. గోల్ఫ్ అంటే గోల్ఫ్ ప్లే అవుతుంది. ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ ప్లే అవుతుంది. బాస్కెట్బాల్ అంటే బాస్కెట్బాల్ ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక కంప్లీట్ యానిమేటెడ్ నావిగేషన్ని, ఒక కంప్లీట్ ఒక సైట్కి, వెబ్సైట్కి కావాల్సిన ఒక ఫ్లాష్ యానిమేషన్ని కంప్లీట్గా క్రియేట్ చేయడం జరిగింది.